హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. చిరు సినిమాలో ఆషిక కెరీర్లో కొత్త దశలోకి వెళుతున్నానంటున్న కాజల్ అగర్వాల్. మనమే నుండి కొత్త పోస్టర్ విడుదల. 27 ఏళ్ల తర్వాత కాజల్ ప్రభుదేవా జోడీ. యక్షిణి వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. చిరు సినిమాలో ఆషిక మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం నాయికలకు వచ్చిందంటే వారికి కెరీర్ పరంగా ప్రమోషన్ వచ్చినట్టు పేర్కొనాలి. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రంలో కన్నడ నటి ఆషిక రంగనాథ్కి ఛాన్స్ వచ్చింది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర చిత్రంలో చిరుకు జోడీగా ఆషిక రంగనాథ్ నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని సొంతం చేసుకోవడం కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలని కూడా పేర్కొంది. ఆషిక రంగనాథ్ అమిగో సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన నాసామిరంగ చిత్రంలో మెరిసింది. 3వ అవకాశాన్ని చిరంజీవి సరసన దక్కించుకుంది. విశ్వంభర ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఎక్కువ శాతం స్పెషల్ ఎఫెక్ట్లు ఉంటాయని తెలిసింది. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి, వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్టు దర్శకుడు వశిష్ఠ పేర్కొన్నారు. చిరంజీవి గత చిత్రాలతో పోలిస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో 5 నాయకులు నటిస్తారని తెలిసింది. ఇప్పటికే త్రిష పేరును ప్రకటించున్నారు. తాజాగా ఆషిక రంగనాథ్ కూడా చేరింది. ఇంకా ఈషా చావ్లా, మీనాక్షి చౌదరి, సురభి నటిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి. కెరీర్లో కొత్త దశలోకి వెళ్తున్నానంటున్న కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం సత్యభామ. ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, సత్యభామ వంటి యాక్షన్ సినిమాతో నా కెరీర్లో ఓ కొత్త దశలోకి వెళుతున్నాను. ఈ సినిమాలో నేను చాలా ఫైట్స్ చేశాను, కొత్త ఎమోషన్స్ను ఎక్స్పీరియన్స్ చేశాను. శశి గారు కథ చెప్పినప్పుడు నచ్చింది, కథపై నమ్మకం కలిగింది. అయితే ఈ సినిమా గ్లిమ్స్ విడుదలైన తర్వాత ఆ నమ్మకం రెట్టింపయ్యింది. శశి గారు లేకపోతే సత్యభామ లేదు. కీరవాణి, చంద్రబోస్ గారులకు థ్యాంక్స్. వెతుకు సాంగ్కు మంచి స్పందన వచ్చింది. అమర్ పాత్రలో నవీన్ చంద్ర బాగా యాక్ట్ చేశారు. టీం అందరూ చాలా కష్టపడ్డారు. నన్ను స్టార్ హీరోయిన్ చేసిన తెలుగు ప్రేక్షకుల ప్రేమ సత్యభామ సినిమాపై కూడా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. సినిమాల పట్ల కాజల్ గారికి ఉన్న ఫ్యాషన్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. సత్యభామను థియేటర్స్లో చూసి సక్సెస్ చేయనన్నారు నిర్మాతలు. మనమే నుండి పోస్టర్ విడుదల. జూన్లో థియేటర్స్కు వస్తోంది మనమే అని శర్వానంద్ అంటున్నారు. శర్వానంద్, కృతి శెట్టి హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రమే మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించి శర్వానంద్ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ సినిమాలో శర్వానంద్, కృతి డిఫరెంట్ రోల్స్లో కనిపిస్తారు. ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రం ఇదని యూనిట్ పేర్కొంది.
ఈ చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ స్వరకర్త. 27 ఏళ్ల తర్వాత కాజల్ ప్రభుదేవా జోడీ. మెరుపు కళల చిత్రం తర్వాత కాజల్ ప్రభుదేవా మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 27 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాతో నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నస్రుద్దీన్ షా, సంయుక్త మేనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ మొదలైంది. మా సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే టీజర్తో పాటు మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే చరణ్ తేజ్కి మాత్రమే కాదు, సంయుక్తకి కూడా హిందీలో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. యక్షిని వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల. వేదిక, మంచులక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ యక్షిని. తేజ మాన్య దర్శకత్వంలో శోభు ఎర్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్లో తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వేదిక మాట్లాడుతూ ఇందులోని క్యారెక్టర్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నారు. నేను జ్వాల పాత్రలో నటించానన్నారు మంచులక్ష్మి. యక్షిని విజయం పట్ల నమ్మకంతో ఉన్నామన్నారు రాహుల్ విజయ్. అలకాపురి అనే లోకం నుంచి ఒక శాపం వల్ల భూమి మీదకి వచ్చిన యక్షిని 100 మందిని చంపితే కానీ శాప విముక్తి కాదు. ఆ 100 మందిని ఎలా చంపింది, 100వ వ్యక్తి ఎవరు అనేది ఈ సిరీస్ స్టోరీ అన్నారు తేజ మార్ని. యక్షిని సీజన్ 2 కోసం కూడా ప్లాన్ మొదలుపెట్టామన్నారు దేవినేని ప్రసాద్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.